నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం మేషరాశి వాళ్ళ లక్షణాలు అంటే మేషరాశి లగ్నంగా కానీ మేషరాశిలో పుట్టిన వాళ్ళు కానీ అంటే ముఖ్యంగా ఎవరైనా సరే అశ్విని భరణి కృత్తిక నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు వీళ్ళు కూడా మేషరాశిలోకి వస్తారు. అలాగే మేష లగ్నమైనా లేకపోతే మామూలుగా జోడిక్ సైన్స్లో కూడా మనం చెప్తూ ఉంటాం ఈ యొక్క ఏప్రిల్ 19 దాకా పుట్టిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ మనం మేషరాశి కిందకి పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. కాబట్టి సాధారణంగా ఈ మేషరాశి వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క ఆరోగ్య వివరాలు, అలాగే వారికి వచ్చే అనారోగ్యాల విషయాలు కానీ లేకపోతే వారి యొక్క మానసిక శారీరక లక్షణాలు మొదలైన విషయాలు అంటే ఓవరాల్గా అసలు మేషరాశిలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు అన్న విషయాన్ని మనం ఇక్కడ కొంతవరకు క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మేషరాశిలో పుట్టిన వాళ్ళని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే వ్యక్తిని చూడంగానే వాళ్ళు చాలా నిశితమైన దృష్టితో అంటే చాలా చురుకైన కళ్ళతో ఉండడం అనేది, అలాగే దట్టమైన కనుబొమ్మలు అంటే ఒత్తైన కనుబొమ్మలతో ఉండడం, సన్నని చుబుకంతో ఉండడం, బిరుసైన తల వెంట్రుకలు అంటే వాళ్ళ యొక్క హెయిర్ అనేది అలా ఉండడం అనేది, ఇలాగా వారి యొక్క అంటే వ్యక్తి కూడా మధ్యమ దేహంతో ఉండడం, ఈ రకమైన శారీరక లక్షణాలతో వాళ్ళని మనం కొంతవరకు ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ముఖ్యంగా వీరికి శరీరం మీద మొహం మీద కానీ ఎక్కడన్నా కర్ర, కత్తి, అగ్ని సంబంధించిన గాయాలు లాంటివి కొంతవరకు ఉండడం అంటే వాటి గుర్తులు లాంటివి ఉండడం అనేది కూడా వీళ్ళలో చూస్తాం. అలాగే ఇంకా ఏంటంటే వీళ్ళు వ్యక్తులు సన్నగా ఉన్నా చాలా వీళ్ళకి ఎలాంటి లక్షణాలు అంటే చురుగ్గా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, చొరవ అధికంగా ఉంటుంది అంటే చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా చొరవ అధికంగా ఉంటుంది, కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, స్వతంత్ర అభిలాష అంటే స్వేచ్ఛగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. అంటే వీళ్ళకి ఎక్కువ శాతం ఏ విషయంలో ఉన్నా వాళ్ళని డామినేట్ చేసే వ్యక్తులు అంటే వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు. కాబట్టి వీళ్ళు ఆ రకంగా ఉండడం, వీరి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ ఉదరం అంటే పొట్టకి కానీ తలకు కానీ సంబంధించిన అనారోగ్యాలకి ఆస్కారాలు అనేవి మనం వీళ్ళలో చూస్తూ ఉంటాం. అంటే చిన్నతనంలో కూడా ఎక్కువ పొట్టకి తలకి సంబంధించిన అనారోగ్యాలు లాంటివి రావడం అనేది. అలాగే ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు వీరికి ఎలా ఉంటుందంటే చాలా తొందరగా అంటే వెనక ముందు ఆలోచించకుండా ఫాస్ట్గా నిర్ణయం తీసేసుకుంటారు. ఇప్పుడు ఈ పని చేయాలి అనుకుంటే పని చేసేయడానికి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఆ చొరవ ఉత్సాహం అనేది అధికంగా ఉండడం వల్ల ఎవరిని సంప్రదించకుండా ఏదైనా పని చేయడానికి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆశించిన ఫలితాలు అంటే ఎక్కువ లాభం కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు ముందుకు వెళ్ళకపోతే ఆశించిన స్థాయిలో లాభం అనేది రావట్లేదు అనుకున్నప్పుడు ఆ పనిని మధ్యస్థంగా వదిలేసే అవకాశాలు కూడా వీళ్ళకున్నాయి. కాబట్టి ఆ లక్షణాన్ని మానుకొని పనిని మధ్యలో వదిలేయకుండా ఓ పని మొదలుపెట్టినప్పుడు పూర్తి స్థాయిలో చేయడానికి కష్టపడడానికి వీళ్ళు ప్రాధాన్యత ఇస్తే అది వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వీళ్ళలో ఉండే మరి ఒక లక్షణం ఏంటంటే ఎదుటి వ్యక్తుల్లో లోపాలని ఇట్టే పసిగట్టేస్తారు. అంటే వాళ్ళ యొక్క పరిస్థితిని వీళ్ళు అంచనా వేస్తారు. దానివల్ల ఇతరులను అంటే ఒక రకంగా చదవడం అనేది ఇతరులను చూడంగానే చేయడం బట్టి ఏమవుతుందంటే దానివల్ల కొన్నిసార్లు విభేదాలు రావడం అంటే కలహాలు అనేవి ఎదురవడం, వారు ఏదన్నా అంటే వీళ్ళు దానికి ఒబే చేయకుండా తొందరగా కోపం తెచ్చుకోవడం అనేది, యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి తొందరగా కోపం రావడం అనేది, ఇతరుల ఆధిపత్యాన్ని వీళ్ళు సహించడం అనేది వీళ్ళకు ఉండదు. అంటే ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు ముఖ్యంగా ఆ కార్యక్రమంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశగా కనుక వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో వదిలేయకుండా ముందుకు పెడితే అది చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళ యొక్క వాక్కుని కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి. ఆ రెండింటిని వీళ్ళు కంట్రోల్ చేసుకోకుండా ఒక క్రమ పద్ధతిలో లక్ష్యాన్ని ఏర్పరచుకోకుండా లాభ నష్టాలను బేరీజు వేసుకోకుండా ధనామంచిపో పనిలో దిగిపోయి తర్వాత దాన్ని మధ్యలో వదిలేయడం అనేది ఇలాంటి వాటి వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులను వాళ్ళు ఎదుర్కొనే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి రాజకీయాల మీద అభిలాష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పాలిటిక్స్ మీద ఎక్కువ ఇష్టపడడం, అలాగే వీళ్ళకి ఒక గ్రూపుకి నాయకత్వం వహించడం అంటే ఒక పనిని చెయ్యడం కన్నా చేయించడం అంటే మంచి దక్షత అంటే ఆ రకమైన మనస్తత్వం, నాయకత్వ లక్షణాలు, టీంని లీడ్ చేయడం లాంటివి ఇలాంటి లక్షణాలు అనేవి వీళ్ళకి చాలా అధికంగా ఉంటాయి. అంటే ఏదైనా ఒక కోపం ఏర్పడ్డా ఏదైనా ఒకటైనా వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోయి వాటిని ఢీకొట్టి కోపాన్ని ప్రదర్శించడం వల్ల కొన్ని రకాలైన ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం అనేది వీళ్ళ దాంట్లో మనం చూస్తాం. రెండోది ఏంటంటే ఇతరులు ఎవరన్నా వీళ్ళని ఫాలో అవ్వాలి కానీ వీళ్ళు ఒకళ్ళని ఫాలో అవ్వరు.
ఇతరులు ఏదైనా చెప్పడం కాకుండా వీళ్ళకి స్వేచ్ఛ అనిపించిన పని వీళ్ళు చేస్తారు. వీళ్ళకి మంచి అనిపించిందని వీళ్ళు సపోర్ట్ చేస్తారు. అభిప్రాయాలను కూడా తరచు మార్చుకుంటూ ఉంటారు. అలాగే ఎంత కోపం ఉన్నా దయ అనేది కూడా వాళ్ళల్లో ఉంటుంది. కానీ ఇతరులకు సహకరించాలంటే మాత్రం నేను చేయడం బట్టి నాకు ఏదైనా లాభం ఉందా అని బేరీజు వేసుకున్నప్పుడు మాత్రమే ఇతరులకు వాళ్ళు సహకరించడానికి అవకాశం ఉంది. ఖర్చులు కూడా చాలా ఎక్కువగా పెట్టడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే వేడి పదార్థాలు, కారం పదార్థాలు చాలా ఇష్టంగా తింటారు వీళ్ళు. అలాగే నీటికి సంబంధించిన ప్రదేశాలంటే అంతగా వీళ్ళకి ఇష్టత అనేది ఉండదు. ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు లాంటివి, కలహాలు లాంటివి రావడం ఒకటి. ముఖ్యంగా అన్నదమ్ములతో కూడా వీళ్ళకి అభిప్రాయ భేదాలు లాంటివి రావడం అనేది. అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా సంతానానికి వీళ్ళకి 3 ఏళ్ల వయసు వచ్చే లోపల కొంత అనారోగ్యాలు లాంటివి ఏర్పడడం అనేది. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలు కూడా వీళ్ళు ఎక్కువ ఇలాంటి పందాలు కాయడం ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. తొందరగా అప్పులు చేయడం, తర్వాత తొందరగా వీళ్ళకి అప్పులు అనేవి లభిస్తూ కూడా ఉంటాయి. కాబట్టి తొందరగా ఇలాంటి పనులు చేయడం అనేది, దాంట్లో ఈజీగా సంపాదిద్దాం అనుకునే క్యారెక్టర్లు కూడా కొంతమంది ఉంటారు. అయితే ఏది ఎలా ఉన్నా కూడా వీళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇతరులనే వీళ్ళు ఫాలో అవ్వరు. వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అందరూ వీళ్ళని ఫాలో అవుతారు. వీళ్ళ నాయకత్వంలో ముందుకెళ్లాలని ప్రజలందరూ కూడా కోరుకుంటారు. చక్కగా టీంని లీడ్ చేయడం మాత్రమే కాకుండా వీళ్ళ వెనకాల ఫాలోవర్స్ అధికంగా ఉండడం బట్టి ఇతరులు వీళ్ళని ఫాలో అవుతూ ముందుకెళ్ళాలి తప్ప ఒకళ్ళని ఫాలో అవ్వడం కానీ, ఒకళ్ళు చెప్పింది వినడం కానీ, ఇతరుల అభిప్రాయాల ప్రకారం వెళ్ళాలన్న ఉద్దేశం కానీ వీళ్ళకు ఉండకపోవడం బట్టి వీళ్ళు ఎప్పుడు కూడా తాము అనుకున్నదే చెయ్యాలనుకునే కోపం, ఆ లక్షణాలతో ముందుకు పెడుతుంటారు. కాబట్టి వీళ్ళ బలహీనత ఆ కోపం అనేది తొందరగా వస్తుంది కనుక దాన్ని అధిగమించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఏదన్నా అనుకుంటే అనుకుంది సాధించేదాకా, అంటే స్వేచ్ఛ వల్ల కొన్నిసార్లు తొందరగా కోపం తెచ్చుకొని వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని నష్టపోతారు. దూబరా ఖర్చు పెట్టి పట్టుదలకి ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్ల ఆలోచనలకు తక్కువ ఇస్తారు. కాబట్టి ఆలోచన అనే విధానం మీద కొంత దృష్టిని కేంద్రీకరిస్తూ గనక ముందుకు వెళితే వాళ్ళు చాలా చాలా చక్కటి నాయకులుగా మాత్రమే కాకుండా మంచి ఆలోచన పరులుగా కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరం కూడా మేషరాశి వాళ్ళ లక్షణాలు ఈ రోజున ఈ రకంగా తెలుసుకున్నాం. నమస్కారం. మరి